నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. నేను మీ పవన్. రైట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తుంది. ఈ 18 నెలల కాలంలో అగ్రనాయకత్వం ఒక్కసారి కూడా తెలంగాణకు రాలేదు. గతంలో రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళాడు తప్ప ఎటువంటి లాభం లేదు తెలంగాణకు. ఈ దాదాపు కాంగ్రెస్ పార్టీ 18 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మొదటిసారి హైదరాబాద్కి రాబోతున్నారు. ఒకవేళ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి వస్తే ఏ విధమైన ప్లానింగ్ వాళ్ళు చేయబోతున్నారు, ఏ విధంగా సభ నిర్వహించబోతున్నారు, ఒకవేళ సభ నిర్వహిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ఇంకెవరైనా జనాలు దానికి మద్దతుగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని కూడా మనం రేపు వేచి చూస్తే మనకు అర్థం అవుతుంది. యాక్చువల్లీ ఓకే, వస్తున్నారు. మల్లికార్జున ఖార్గే వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? ఆల్రెడీ 18 నెలలు గడిచాయి. సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సక్సెస్ అయిందని ఒక ప్రోగ్రామ్ కోసం వస్తున్నారు. కానీ నిజంగానే ఇక్కడ కాంగ్రెస్ సక్సెస్ అయిందా అంటే లేదనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే తెలంగాణలో ఆర్థికంగా చాలా పడిపోయిందనే చెప్పొచ్చు. నిజంగా అసలు ఎకనామిక్ గా ఏం లేదని కూడా చెప్పొచ్చు. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన ఎజెండా 6 గ్యారెంట్ల పేరుతో, గతంలో ఏపీలో నవరత్నాల పేరుతో జగన్ గారు అధికారంలోకి వచ్చారు. పూర్తిగా నెగిటివిటీని మూట కట్టుకుంది. మన టర్మ్ అయిపోయేసరికి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెయిన్ ఎజెండా 6 గ్యారెంట్లు. నిజంగానే తెలంగాణలో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు అమలైనయా అంటే ఎక్కడ కూడా ప్రజల్లో అమలు కాలేవని వాళ్ళు ప్రజలు సమాధానం ఇచ్చే అవకాశం మన ఇస్తున్నట్టు తెలుస్తుంది. 6 గ్యారెంటీలు ఇచ్చారు, కానీ అవి ఎంతవరకు అమలయ్యాయంటే అది శూన్యమనే చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక హడావిడి చేయాలి కదా, ఎందుకంటే ప్రజల మద్దతు కావాలి, అప్పుడు కూడా గెలవాలి. కాబట్టి ఇప్పుడు గుర్తొస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డికి. ఎవరు గుర్తొస్తున్నారు? ఓ పక్క రైతులు గుర్తొస్తున్నారు, ఓ పక్క స్టూడెంట్స్ గుర్తొస్తున్నారు, ఓ పక్క మహిళలు గుర్తొస్తున్నారు. ఆయన చేసిన మంచి పనో చెడ్డ పనో, యాక్చువల్లీ దాని గురించి కూడా నెగిటివ్ ఉంది. అది ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చారు, కానీ ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు. ఎప్పుడు ఎన్నిసార్లు? యాక్చువల్లీ ఆల్రెడీ వచ్చి 18 నెలలైంది. అంటే సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలి, 6 మంత్స్ కి ఒక్కసారి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ 18 నెలలు ఏంటంటే 3 నెలలు డోకా, ఇక ఆ తర్వాత ఒక్కసారి ఇస్తున్నారు. అది ఎందుకోసం? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మా వాళ్ళు గెలవాలి, స్థానికంగా నిలబడాలి అని. అది ఎంతవరకు వెళ్ళింది ప్రజల్లో? ప్రధానంగా తెలంగాణలో 6 గ్యారెంట్ల విషయంలో కేవలం ఉస్తబస్ ఒకటే మహిళలకు అమల్లోకి వచ్చింది. మిగతా 6 గ్యారెంట్లు ఎక్కడ కూడా పూర్తి స్థాయి అమల్లోకి రాలేవు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న ప్రకారం మేము రైతులకు రుణమాఫీ చేసినాం 2 లక్షల లోపున్న వాళ్ళకని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నా సరే రైతులు ఎక్కడ కూడా సంతోషంగా ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. ఉమ్మడి 10 జిల్లాల్లో అయితే ఒకవైపు ఈ గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధుని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పేరిట గతంలో వాళ్ళు 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తామన్న వాళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి దాదాపు మేము 6,500 ఇవ్వదలుచుకున్నాము, ఆర్థిక పరిస్థితి తెలంగాణలో బాగాలేదని ఒకవైపు రైతులకు ఇచ్చిన మాట తప్పిండు. కానీ రైతులు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశం లేదు. మరోవైపు ప్రస్తుతం ఇప్పుడు ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడక్కడ మంత్రులు లీక్స్ ఇస్తులు, ఆ లీక్స్ బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే రైతులను మభ్యపెట్టే అవకాశం ఉందని చెప్పేసి కొందరు ప్రతిపక్షాలు కూడా బలంగానే విమర్శిస్తున్నాయి. మభ్య పెడతారు. దేనికోసం మభ్య పెడతారు? రైతులు కూడా పిచ్చోలు కాదు. దీన్ని బట్టే తెలుస్తుంది రైతులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మైనస్సే అని. ఇక తర్వాత చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పటికి ఎన్నిసార్లు డిఎల్ రావాలి? 3 టైమ్స్ రావాలి. కానీ ఇప్పుడు ఎన్నిసార్లు వస్తున్నాయి? ఇప్పుడు ప్రకటించారు. దేనికోసం ప్రకటించారు? స్థానిక సంస్థల కోసం ప్రకటించారు. ఇంతకు ముందు కూడా ఎంప్లాయీస్ ధర్నాస్ చేసినట్టున్నారు కదా, అప్పుడు ఏమన్నారు? ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తిపోయే వాళ్ళ లెక్క చూస్తుండ్రు, అప్పులు ముడతలేవయ్యా అని చెప్పేసి ఎన్నెన్ని మాట్లాడినారు. మరి ఇప్పుడు కావాల్సి వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒకవైపు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు మాకు సరిగ్గా జీతాలు రావట్లేదు, మాకు సరిగ్గా టీఏడిఎల్ రావట్లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్న సమయంలో ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండకుండా మరోవైపు ప్రభుత్వం వాళ్ళని బెదిరిస్తుంది. ఒకవేళ అదే ధర్నా గాని ప్రభుత్వం ఆ మాటను దాటి ధర్నా చేస్తే ఖచ్చితంగా మీకు దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రవీంద్ర భారతి వేదికగా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన వైనం కూడా మనం గతంలో చూసినాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకుంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య రీజన్ ఏంటయ్యా అంటే అన్ఎంప్లాయ్స్ కనీసం మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు వయసులో అయిపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము చాలా పోరాడాం, దానివల్ల మాకు ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయని ఎంత చక్కగా తమ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద నమ్మకంతో అయితే ఇప్పుడు అన్ఎంప్లాయ్స్ అందరు కూడా కలిసి కాంగ్రెస్ ని గెలిపించారు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ కింద రిలీజ్ చేశారా అంటే అది కూడా లేదు. దాని ఊసు కూడా ఎత్తలేదు మన సీఎం.
రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ ఉపాధి కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళు ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం కల్పించలేదు యువతకు. మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి చిక్కట్పల్లి లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఇక్కడికి వచ్చి యువకులకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వం తప్పిందని చెప్పేసి యువకులు ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తున్నా ఉల్టా వాళ్ళపై కేసులు పెడుతుంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తలేదు. వాళ్ళ జాబులు ఇవ్వాల్సిన అవకాశం లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారే స్వయాన ప్రెస్ మీట్ పెట్టి నేను వెంటనే ఎగ్జామ్స్ పెడితే విద్యార్థులకు ఇబ్బంది అవుతాయని చెప్పేసి నేను కాస్త గ్యాప్ తీసుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళని మరీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్లీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణము అన్ఎంప్లాయ్సే, గెలవడానికి ఇప్పుడు కాంగ్రెస్ కారణము అన్ఎంప్లాయ్సే. ఇప్పుడైతే నిరుద్యోగులైతే చాలా పూర్తిగా నెగిటివ్ అయిపోయారు కాంగ్రెస్ కి, వీళ్ళ వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదని. దీంతో ఏం తెలుస్తుంది, అన్ఎంప్లాయ్స్ లో కూడా కాంగ్రెస్ మీద ఎటువంటి మంచి ఉద్దేశం అయితే లేదని చెప్పొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే విద్యార్థుల గురించి చెప్పుకుంటూ పోతే ఇక అదొక పుస్తకం అని చెప్పొచ్చు. విద్యార్థులకు ఇంతవరకు అండి ఫీ రీంబర్స్మెంట్ రాలేదు. ఎంతమంది అండి డబ్బులు లేని కూడా ఇప్పుడు చదువు అందుతుందంటే అది ఫీ రీంబర్స్మెంట్ వల్లే చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్స్ కోసము వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్తే సర్టిఫికేట్స్ ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఫీ రీంబర్స్మెంట్ రావట్లేదు, ఎందుకంటే కాలేజ్ కూడా బతకాలి కదా, వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా, ఇంతమందికి విద్యను బోధించాలన్నా కూడా అక్కడ టీచర్స్ కి కావచ్చు, లెక్చరర్స్ కి కావచ్చు, వాళ్ళు శాలరీస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ ఫీ రింబర్స్మెంట్ అనేది వాళ్ళకి కొంచెం ఊరటను కలిగిస్తుంది. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ల కోసము కాలేజ్ దగ్గరికి వెళ్తుంటే సర్టిఫికేట్లు కావాలంటే ఫీజులు కావాలని అడుగుతున్నారట. ఇక గవర్నమెంట్ ఉండి ఎంత లేకపోతే ఎంత అని విద్యార్థుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఒకవైపు పూర్తిగా తెలంగాణలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది. అటు పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూళ్లలో పూర్తి స్థాయిలో విద్యార్థులు వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే అక్కడ సౌకర్యాలు సౌలభ్యాలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తలేవు. ప్రభుత్వం ఎక్కడ దృష్టి సారించట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి వరకు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే విద్యాశాఖ కమిషనర్ పెట్టింది తప్ప విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్న వైనం కూడా లేదు. గతంలో రేవంత్ రెడ్డి చెప్తూ వస్తుండు, ఏ శాఖలు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయో ఆ శాఖలు నేను బాధ్యత తీసుకుంటాను ముఖ్యమంత్రి చెప్తుంది తప్ప కేవలం ముఖ్యమంత్రి గారు ఈ ప్రెస్ మీట్లకు ఈ రైతు భరోసా రైతు బంధులకే పరిమితం అయిపోతుంది తప్ప విద్యార్థుల గురించి విద్యా వ్యవస్థ గురించి తెలంగాణలో ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ గతంలో మేధావులు కావచ్చు విద్యార్థి సంఘం నాయకులు గట్టిగానే ప్రశ్నిస్తున్న వైనం కనిపిస్తుంది తెలంగాణలో. ఇటు చూస్తే ఓ పక్క మహిళలలో పాజిటివ్ లేదు, విద్యార్థుల్లో లేదు, తర్వాత అన్ఎంప్లాయ్స్ లో లేదు, ఉద్యోగస్తుల్లో లేదు. ఇప్పుడు అందరి దగ్గర కూడా నెగిటివ్ అయిపోయింది కాంగ్రెస్. సరే మిగిలిన వాళ్ళ గురించి చూసుకుందాం, ఇంకెందుకంటే మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ గురించి చూసుకుంటే ఇక్కడ హైడ్రాని తీసుకొచ్చి పెట్టారు. ఈ హైడ్రా వల్ల ఏంటంటే అసలు అది మైనస్ ప్లస్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళేమన్నారు గవర్నమెంట్ వాళ్ళు, ఓకే హైడ్రా వల్ల గవర్నమెంట్ స్థలాలన్నీ వస్తాయి, అందరూ బాగుపడతామని అంటున్నారు తప్ప దీంతో నష్టాలు తప్ప లాభాలు ఎక్కడ కనబట్లేదు. అసలు తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి కారణం ఏంటి? రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేటే కుప్ప కూలిపోయింది అంటున్నారు ఈ హైడ్రా వల్ల. అసలు రియల్ ఎస్టేట్ ఎంప్లాయీస్ అయితే లభో దిబోం అని చెప్పి వాళ్ళ బాధను వెలుపుచ్చుకుంటున్నారు. నష్టాల పాలై అప్పులు చేసుకొని ఎంత విలవిలలాడిపోతున్నారో ఇక ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ హైడ్రా వల్ల నష్టమో లాభమో కూడా అర్థం కాకుండా ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా హైడ్రా దెబ్బ తగిలింది అనుకోవచ్చు చాలా మందికి. ఎక్కడైతే ప్రభుత్వం రంగనాథ్ గారిని పెట్టి ప్రధానంగా హైడ్రా తీసుకొచ్చింది, చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వం సంబంధించిన ఏవైనా సరే అక్రమంగా కట్టడాలు ఉంటే మేము దాన్ని నిర్మూలిస్తాం, మళ్ళీ ఆక్రమించుకుంటాం ప్రభుత్వ భూములని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ కూడా తూతు మంత్రంగానే ఈ నత్తనడకన సాగుతుంది. గతంలో ఎన్ కన్వెన్షన్ లాంటి పెద్ద పెద్ద 1-2 టచ్ చేసినా సరే, కానీ మిగతా ఇప్పుడు పట్నం నరేందర్ లాంటి వాళ్ళకి కూడా ఇక్కడ కూడా టచ్ చేయని వైనం కూడా కనిపిస్తుంది. గతంలో వివేక్ వెంకటస్వామి కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ గండిపేట చెరువు చుట్టుపక్కల ఉన్న వీళ్ళ ఫామ్ హౌస్ లు టచ్ చేస్తామనే వార్తలు వచ్చినాయి తప్ప ఎందుకు టచ్ చేయలేరు, పేదవాళ్ళే ఎందుకు ఇల్లు కూలగొడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలకి బలమైన ఆయుధంగా ముందుకు వస్తుంది. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా వీటన్నిటికి సమాధానం ఇస్తలేదు. కేవలం హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి మేము ఎక్కడ నుంచి కంప్లైంట్స్ వచ్చినా పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలిస్తామని స్టేట్మెంట్స్ వస్తుంది తప్ప పెద్దవాళ్ళే ఎక్కడ కూడా ముట్టుకోవట్లేదు. కేవలం పేద ప్రజల మీద పడుతుంది. పేద ప్రజల నుంచి కూడా చాలా వరకు దీనిపైన వ్యతిరేకత వస్తుంది. మరోవైపు రియల్టర్లు ఆత్మహత్య చేసుకునే వైనం కూడా మనం కొంపల్లిలో రీసెంట్ గా చూసాం. నిజంగానే రియల్టర్ ని ఎందుకు ప్రభుత్వం ఆదుకుంటలేదు? ఒకవైపు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యవస్థని కుప్పకూల్చుతుందని కూడా ఆ రియల్టర్లు కాస్త ప్రశ్నించడం జరుగుతుంది.
ఏదేమైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే ప్రతి ఒక్కరు అసంతృప్తిని అయితే వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ ఓకే, నార్మల్ ప్రజల వరకు ఓకే. కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ని నమ్ముకుని ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోసం వారు ముందుండి నడిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మీద అసంతృప్తిని వెలగక్కుతున్నారు. ఏదేమైనా సరే ఈ 18 నెలల పాలనలో అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వలేదు, అటు కాంగ్రెస్ కూడా సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. నిజం చెప్పాలంటే అసలు రేవంత్ రెడ్డికి అక్కడ రాహుల్ దగ్గర నుంచి కనీసం ఫోన్ కాల్ గానీ లేకపోతే మీటింగ్ కి సంబంధించిన విషయాలు కానీ ఏవి రావట్లేదంట. ఈయన మెసేజ్ చేస్తున్నా, ఫోన్లు చేస్తున్నా కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదంట. అసలు అటు ఇటు కమ్యూనికేషన్ లేనప్పుడు ఇక ఈయన కాంగ్రెస్ లో అధికారం వచ్చినా సరే ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సరే ఇక ఎటువంటి అభివృద్ధి అయితే ఇక్కడ ఎవరికి కనిపించట్లేదు. మరి ఏం మొగం పెట్టుకొని సరే పోనీ పోనీ ఏం బాగు చేశారని, ఏం అభివృద్ధి చేశారని మల్లికార్జున ఖార్గే వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నారో అర్థం కావట్లేదు. మరి రైట్, 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి తెలంగాణలో చెయ్యలేదు అని చెప్పేసి అటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజల్లో బలంగా వినిపిస్తున్న నినాదం నిజంగానే తెలంగాణలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, మేము తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చేసినాం, గత 9.5 ఏళ్లుగా తెలంగాణని బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్టు పట్టించింది, మేము వచ్చిన 18 నెలల్లోనే 9.5 ఏళ్ల కన్నా ఎక్కువ పరిపాలించడం, 9.5 ఏళ్ల కన్నా ఎక్కువ డెవలప్ చేసినాం అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎక్కడ కూడా డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో కనిపిస్తలేదు. ఒకవైపు కేవలం రైతు బంద్ చేసినాం, లేదంటే రైతు రుణమాఫీ చేసినాం అన్న వాళ్ళకు ఇంకా మిగతా సబ్జెక్ట్ ఎందుకు తీసుకొస్తలేరని ఇట్లాంటి క్వశ్చన్ మార్క్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ రేపు మల్లికార్జున ఖర్గే ప్రజల్ని కలిస్తే ఎట్లాంటి క్వశ్చన్స్ ప్రజల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే కేవలం కార్యకర్తలతోనే అక్కడ స్టేజ్ మీద మాటలు చెప్పి వెళ్ళిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే సక్సెస్ మీటింగ్ అని అంటున్నారు, ఓకే బానే ఉంది. కానీ గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉందో అప్పుడు డెవలప్ చేసినట్టు నేను డెవలప్ చేశానని చెప్పుకుంటూ ఈయన గొప్పలు చెప్పుకుంటూ ఈ డెవలప్ అంతా నాదే, ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకుంటారని ప్రజలు అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అంటారు? మరి మీకేమనిపిస్తుంది? మేము చెప్పినవన్నీ కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. రైట్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీ అభిప్రాయాల్ని మేము స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి టుడేస్ తెలంగాణ.